డబ్బులు ఏమన్నా తక్కువ ఖర్చు పెట్టిరా మీరు? డబ్బులు చాలా తక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే మేము ఆశించినంత సహకరించలేదు అవునా? పార్టీ. మాకు అంటే మేము ఎంత చేయాలో మేము అంత చేసుకున్నా కూడా అవతల వ్యక్తులకు వచ్చిన పార్టీ సహకారము మా పార్టీ నుంచి మాకు అందలేదనేది కొంత మాకు ఇబ్బందే అనిపించింది. అందులో మీ దాంట్లో కూడా కొంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టున్నాయి, కానీ మరి మీకు కొంత ఇబ్బంది. ఇప్పుడు మేమేమో స్టేట్ ఆఫీసులో అందుబాటులో లేము, ఫీల్డ్లో ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందనే విషయం మాకు తెలియదు. మాకు డబ్బులు సరైన విధంగా సహకూర్చకపోవడం వల్లనే మేము ఫీల్డ్ మీద కొంత ఇబ్బందులు. ఒకవేళ సహకారం అందుంటే మీరు బయటపడేటోళ్ళు ఈజీ. పెద్ద మార్జిన్ కాదు కదా, 2500 ఓట్లు అడ్డుపడతాయి. 2500 ఓట్లని మేము ప్రభావితం తలుచుకుంటే అయిపోయేది, మేము దాన్ని ముందుకు పోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీ స్టేట్లోనే వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి వచ్చినో నిధులు కానీ చాలా పెద్ద ఎత్తున ఓటుకు వాళ్ళు కులాలు ఓటు టెంపుల్స్కు విపరీతమైన డబ్బులు ఇవ్వటం వల్ల కొంత మా విజయాన్ని అడ్డుకట్ట వేయడం జరిగింది. సో మరి మీరు మీ పార్టీని అడిగే ప్రయత్నం ఏం చేయలేదా? మేము ప్రతిసారి అడిగినాం, పార్టీ సహకరిస్తుంది అని చెప్పింది తప్ప మేము పార్టీతో ఇలాంటి సీట్స్ గెలవగలిగే సీట్లు కదా. ఇప్పుడు వాస్తవంగా ఒక 5-6 సీట్లు గెలిచే సీట్లనే ఓడిపోయింది. అదే అంటున్నా కదా, అంటే ఇప్పుడు 8 వచ్చినాయి, అవును, ఇంకొక 7 సీట్ల దాకా వచ్చి 15 సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఏ సీట్లో ఇప్పుడు కల్వకుర్తి సీటు ఏం చేస్తే గెలుస్తామనేది స్ట్రాటజీ చేయలే. ఇప్పుడు ఇంకా కొన్ని సీట్లు ఏం చేస్తే ఈ సీటు గెలుస్తాం. అవును, సీటు ఇప్పుడు ఓవరాల్గా స్టేట్ మొత్తం చేసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క జిల్లాలో ప్రభావం లేకుంటుంది. నార్త్ సైడ్ జిల్లాలు ఒక రకంగా ఉన్నాయి, సౌత్ సైడ్ ఒక రకంగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి దాన్ని బేరీజ్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు సౌత్లో మీలాంటి వాళ్ళే కదా టాప్లో ఉన్నది, ఇంకెవరున్నారు ఇక్కడ పెద్దగా? మా దిక్కు టోటల్గా సౌత్లో హైయెస్ట్ ఓట్లు వచ్చి తక్కువ ఓట్లతో ఓడిపోయింది దక్షిణ తెలంగాణలో నా సీట్ అంతే. మా పాలమూరు జిల్లాలో 10,000 12,000 దాటినాయి అంతే తప్ప 50,000 60,000 వచ్చిన సీట్లు లేవు. సో ఎంత ఏమేమి అమ్ముకున్నారు ఏంది ఈసారి? మరి 6 సార్లు ప్రతిసారి ఏదో తాపత్రయపడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. అది చేజిక్కినట్టే జిక్కి చేయి జారిపోతుంది. దానికి అనేక కారణాలు.